పల్లికి అయితే వచ్చినాము. మా పల్లెలో గుడి అయితే కడగాలని వచ్చాము, శివాలయము. మా వాడైతే నీళ్ళు ఇక్కడి నుంచి మోస్తున్నాడు. వెనకాల మా వాడు మోస్తున్నాడు. సో మా ఊర్లో ఉన్న శివాలయం అయితే ఇదే టెంపుల్. సో టెంపుల్ అయితే రేపు అభిషేకం అయితే చేయించాలని మొక్కుకున్నాము, మొక్కుబడి. సో అందువల్ల మా వాళ్ళంతా కూర్చొని ఇక్కడ నుంచి నీళ్లు మోసి కష్టపడి కడుగుతున్నారు అంతా. సో చూడండి, అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. ఇది గుడి అయితే ఇది కడుగుతున్నారు చూడండి మొత్తం. అట్లా చూపించి ఇప్పుడే గుడి అయితే క్లీన్ అయిపోయింది. సో మొత్తం అంతా కడిగేసినారు. ఇక్కడ చూపించండి. గుడి అంతా బాగా కడిగేస్తారు అంత మనోళ్ళు. అది చూడండి, మనోళ్ళు పోటీ మీద పోటీ పడి కడతారు గుడి. సో నీళ్ళు తెచ్చే వాళ్ళు ఎవరు, నీళ్ళు చల్లే వాళ్ళు ఎవరు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఎవరు చూడండి ఒకసారి. సో గుడి అయితే చాలా అంటే చాలా డెవలప్ అయింది ఫ్రెండ్స్. అప్పటికైనా ఇప్పుడు భలే ఉంది. ఎప్పుడైతే అంతా అప్పుడంతా అయితే గుట్టు ఉండింది అనమాట, ఇంత ప్లేస్ లేదు. ఇప్పుడైతే ఎంత బాగా చేశారండి గుడి. మా ఊర్లో గుడి చాలా బాగా రన్ చేశారు అందరూ. సూపర్ ఉంది గుడి అయితే. సో ఓకే, ఇంకా 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 అన్నీ జరుగుతాయి, వస్తాయని చూపిస్తాను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. సో గుడి అయితే అయిపోయింది, ఇక్కడ వేసాము. అర్జున్జీ చూసారా పాము కూర ఇక్కడ చూసారా, శివుడి కోసం వస్తా ఉంటుంది. చూసారా ఎంత పైకి పోయిందో పాము, అక్కడ ఉండింది అనమాట. సో అట్లా వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, దర్శనం చేసుకొని పోతా ఉంటాయి. సో గుడి దగ్గర అయితే ఈ చెట్టు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చూస్తున్నా ఫ్రెండ్స్, అప్పటి నుంచి కూడా ఉంది చెట్టు ఇది. సో ఈ చెట్టుపై నాకైతే ఐడియా లేదు, కానీ మర్చిపోయాను నేను. ఈ చెట్టు అయితే ఇప్పుడు కూడా ఎంత బాగుంది చూడండి. అయితే బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో స్ట్రైట్గా ఉండేది వచ్చి మా ఊరు అనమాట, అక్కడ ఇంట్లో కనిపిస్తూ ఉండేది. సో ఇలా వచ్చారంటే ఇక్కడ వచ్చి శివాలయం టెంపుల్ ముందరే పెద్ద చెరువు అనమాట ఉండేది ఇక్కడ. చాలా అంటే చాలా పెద్ద చెరువు. అలాగే లెఫ్ట్ తీసుకుంటే పల్లెకి సంబంధించిన వ్యవసాయం అంతా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయి అనమాట. మడుల్లో అంతా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చెట్లు అడ్డం కూడా సరిగ్గా కనిపించలేదు అనమాట. సో చూడండి ఎంత బాగా ఉందంటే వ్యూ ఇక్కడ నుంచి, చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. సో నేనైతే చాలా మిస్ అయ్యాను గుడి అయితే. ఇక్కడ నుంచి ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు దేవుళ్ళని. శివయ్య గణపతి ఇద్దరు కూర్చొని ఉండేది. ఇక్కడ వచ్చి చెట్టు, ఇక్కడ బేరడి చెట్టు ఏదో అనుకుంటే ఇది, నాకు కరెక్ట్గా అయితే పేరు గుర్తు రాలేదు. చాలా బాగా గుడి దగ్గర అయితే మంచిగా అరేంజ్ చేస్తారు. చూసారా ఎంత బాగున్నాయి విగ్రహాలు. సో ఎంతైనా కానీ మన సొంత ఊరికి ఎన్ని రోజుల తర్వాత మన సొంత ఊరికి వస్తే ఆ ఫీల్ హ్యాపీనెస్ వేరనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట పల్లెకి వస్తే. ఇక్కడ చూడండి మన శివాలయం కొంచెం ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇది. సో అక్కడ మా నాన్న, మా పెద్దన్న, మా అమ్మ వాళ్ళు కూర్చోరు. సో మిగతా మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా గుడి కడిగేసి ముగ్గులు అయితే వేస్తున్నారు అనమాట. ఆ నేరుగుండేదంతా మన విలేజ్ అనమాట. అక్కడ ట్యాంక్ కనిపిస్తుందా, ఆ ట్యాంక్ దగ్గర నుంచి రైట్ తీసుకుంటే మన ఇల్లు వస్తుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఓకే చూడండి, గుడి అయితే చాలా బాగా రెడీ అయిందండి, ఇప్పుడు చాలా బాగుంది. సో ఇక్కడ గుడి పక్కనే అనుకుంటూ గుడి చుట్టూ అనమాట, గుడి చుట్టూ కాలువ అయితే ఉంటుంది. వర్షాలు పడినప్పుడు కాలువ నీళ్ళు వస్తాయి కదా, గుడి ఆనుకొని నీళ్ళు పోతాయి అనమాట చెరువుకి. సో ఇదే కాలువ. అది చెట్ల వల్ల మీకు సరిగ్గా తెలియదు. ఈసారి నీళ్ళు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అక్కడ వస్తున్నాడే వాడు వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట, నా చెడ్డీ చూస్తాడు. సో చాలా అంటే చాలా మంచివాడు, ఆడుకుంటాడు. కానీ మనోడు మంచి పన్నాడు అనుకోతండి, మంచి బాగా కష్టపడతాడు. మా చిన్నప్పుడు దోస్తు అనమాట. సో మాకైతే బాగా హెల్ప్గా ఉంటాడు. బాగున్నామంతా. హాయ్ గాయస్. సో ఇది వచ్చేసి మా ఊర్లో నా స్కూల్ అనమాట. అప్పుడు నేను చదివింది ఇక్కడ 10th వరకు, 6th నుంచి. సో ఇదంతా అప్పుడు నేను వచ్చేప్పుడు ఆ బిల్డింగ్ ఉంది, ఇది ఉన్నాయి అంతే అనమాట. ఈ రెండే. మళ్ళీ తర్వాత ఇవన్నీ కట్టేశారు. సో కొత్తగా ఇదంతా కట్టారనమాట. ఇది వచ్చేసి నా స్కూల్ అనమాట, మా ఊర్లో చిన్నప్పుడు స్కూలు. సో ఇవన్నీ ఇక్కడికి వస్తే ఈ చెట్లు అయితే కదా, మేము ఇక్కడ చెట్లు ఎక్కి కోతి కొమ్మలు ఆడేది. ఆడ చెట్టు ఉంది, అది కొట్టేశారు, చిన్న కొమ్మ ఉండేది. ఇవన్నీ ఎక్కి దిగేది బిల్డింగ్లు. అంతా బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ అన్ని స్కూల్లోకి వస్తే మళ్ళీ అన్ని పాత మెమరీస్ అన్నీ బాగా గుర్తొస్తున్నాయి. యనమలవారిపల్లి జడ్పీహెచ్ఐ స్కూల్ మెమరీస్ అన్నీ మళ్ళీ బాగా గుర్తుకొచ్చాయి అనమాట. ఒకసారి స్కూల్ ఇదే అయితే మర్చాను అనమాట. ఒక 5 years తర్వాత ఇప్పుడు వస్తాను మళ్ళీ ఇక్కడికి. సో ఇక్కడ వచ్చేసి గుంత మేమే లోడ్ ఇచ్చాము నీళ్ళకి. ఎప్పుడన్నా ఆవులకి
అవసరం అయితే ఇక్కడ గుంతలు ఇచ్చాము, నీళ్ళు అయితే ఉన్నాయి. జూమ్ చేయి కనిపిస్తుందా అది. మళ్ళీ ఇదంతా చెట్లు అనమాట మొత్తం. సో చూడండి అంతా బాగా పూత పట్టినాయి, అంతా చెట్లు అయితే బాగున్నాయి. దగ్గర 120 చెట్లు దాకా ఉంటాయి. ఇక్కడ నుంచి అది బార్డర్ స్టార్ట్ ఇట్లా అయ్యి ఇలా లాస్ట్కి ఆడ నుంచి ఇట్లా. సో ఇదైతే ఇదనమాట మన తోపు అయితే, మామిడి తోపు. ఇప్పుడు ఇవి ఇబ్బంది అయ్యి ఇక్కడ ఎవరు పనికి రాలేదు కాబట్టి. సో చూడండి మన తోపు అయితే ఎలా ఉందో. సో బాగా తోపు అయితే పూత అయితే బాగా పడుతుందండి, చూడండి బాగా. సో చెట్లు అయితే చాలా కష్టపడి గుంతలు కొట్టి చెట్లు నాటింది మేమే నాటుకున్నాం. చెట్లన్నీ కూడా మేమే ఎరువు పోసుకున్నాము, మేము అంతా చాలా కష్టపడ్డాము అప్పుడైతే. సో ఇప్పుడు చూస్తుంటే తోపు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉందన్నమాట. ఎన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ చెట్లు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. అట్లా పదహారు లోపల 16 తోపులైతే చూడండి. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ తోపు దగ్గరికి వచ్చాను కదా, చూస్తూ ఉంటే నాకే చెప్పలేనంత ఆనందంగా అయితే ఉందన్నమాట. సో మా స్వీటీ ఎప్పుడు తోపు చూపి డాడీని అడుగుతూ ఉంటుంది. సో ఇదే అనమాట. స్వీటీ చూడవా చేను ఇట్లా చూడు. స్వీటీ ఎక్కడ విన్నావు స్వీటీ? ఇట్రా చూడు మామిడి చెట్లు లెక్క ఎన్ని ఉన్నాయి, లెక్క మొత్తము. చూసావు మొత్తము తోపు చూసావు అంతా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దారిలో వస్తుంటే చేనులు అయితే నెమ్మలు అయితే ఉన్నాయి. 4 నెమ్మలు అయితే కనిపించాయి మాకు. కొంచెం దూరంలో ఉండడం వల్ల అవి సరిగ్గా కనిపించలేదు మీకు క్లారిటీగా, అయినా జూమ్ చేసాము చూడండి ఒకసారి. సో ఇక్కడైతే మిరప చెట్లు అయితే వేశారనమాట, చాలా బాగా వచ్చాయి మిరప చెట్లు. సో చూడండి ఎంత బాగుందో. మామిడి చెట్లు మిరప చెట్లు అనమాట. మామిడి తోపులు మిరప చెట్లు వేస్తే అటు సైడ్ టమాటాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా అక్కడైతే నెంబర్ అయితే అనిపించింది మళ్ళీ నాకు.